నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విన్నపం. మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లతో ర్యాలీ జరిపిన రైతులు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన అన్నదాతలు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు. 50 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లు ఆరోపణలు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో రెచ్చిపోతున్న భూ బకాసురుడు. తన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్న ఏన్కూరు ఎంపీపీ వరలక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లులు చట్టరూపం దాల్చనున్నాయి. అయినప్పటికీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లుపై 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విభిన్న వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ బిల్లులకు వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించగా టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఇతర విపక్ష సభ్యులతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కీలక నేత అహ్మద్ పటేల్ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ బిల్లుల వల్ల రైతులకు ఇప్పటివరకు జరగని మేలు జరగబోతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందుకు మెదక్ జిల్లా కేంద్రంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ తీసి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త రెవెన్యూ చట్టం వలన ప్రతి వ్యక్తి తన పొలం దళారీ వ్యవస్థ లేకుండా క్రయ విక్రయాలు కొనసాగించవచ్చునని తెలిపారు. పట్టణంలోని స్థానిక ధ్యాన్ చంద్ విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం వరకు సుమారు 500 ట్రాక్టర్లతో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు పడుతున్న బాధలను గమనించి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల బాధలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకు శాశ్వత పరిష్కారం చేయాలని ఉద్దేశించి ఈ రెవెన్యూ బిల్లును మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయడం జరిగింది. దానివల్ల రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకు సంబంధించిన పట్టా భూముల మార్పిడి కానీ, భౌతీలు అంటే వారసత్వం కానీ,
అన్నదమ్ముల పంచాయతీలు కానీ ఒక ఆన్లైన్ స్కీమ్లో పెట్టి వెంటనే దానికి రైతులు కోరిన విధంగా 1-2 రోజులనే వాళ్ళ పట్టా మార్పిడి అనేది జరుగుతుంది. అలాగే ఈ వీఆర్ఓలు రెవెన్యూలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ప్రజల కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. మరి ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కోవిడ్-19 వచ్చి ఆ కోవిడ్-19 వల్ల నష్టం జరిగినప్పటికీ, దానివల్ల కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ కూడా ఏ పథకానికి కూడా కొరత పెట్టకుండా అన్ని పథకాలను కూడా కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా మన గౌరవ కేసీఆర్ గారు. మరి గౌరవ కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా రైతుల కోసం అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే రైతుల కోసం 24 గంటలు ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు రైతు బాంధు పథకాన్ని తీసుకొచ్చి రైతు బాంధవుడిగా మారి ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలకు కూడా 10,000 రూపాయలు ఎకరానికి వేస్తున్న వ్యక్తి కూడా మన గౌరవ కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రమే. మరి ఇంత మంచి రైతులకు బీమా తీసుకొచ్చి రైతుకు ఆనందం కలుగుతుంది. మరి దానికోసం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని చట్టసభలో కూడా, అసెంబ్లీలో కూడా రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి నేను 70 సంవత్సరాలైంది మనకు అక్షాంశాలతో పాటు హద్దులు నిర్ణయించి దాన్ని ఆన్లైన్ చేసి వాళ్ళకు భూమికి భద్రత కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎటువంటి వివాదాలు లేకుండా, బార్డర్ తగాదాలు లేకుండా, హద్దుల తగాదాలు లేకుండా, అన్నదమ్ముల పంచాయతీలు లేకుండా, ముటేషన్కి ఇబ్బంది రాకుండా, ఇట్లాంటి ఎటువంటి కూడా భూ తగాదాలు లేకుండా చేయడమే లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ చట్టంలో రెవెన్యూ కోర్టులు ఉంటాయి, అదేవిధంగా ఆర్డీఓ కోర్టు ఉంటుంది, ఎంఆర్ఓ కోర్టు ఉంటుంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో 1.4 కోట్ల రూపాయల మున్సిపల్ నిధులతో ఎంఆర్ఓ ఆఫీసు నుంచి టెలిఫోన్ భవన్ వరకు, అలాగే అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు డబుల్ బీటీ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కోఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా, చిక్కడపల్లి ఏసీపీగా నరసింహారెడ్డి పనిచేశారు. అనేక భూ తగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఏసీపీ నరసింహారెడ్డి 50 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని మహేంద్ర హిల్స్, డీడీ కాలనీ, అంబర్పేట్, ఉప్పల్, వరంగల్లో 3 చోట్ల, కరీంనగర్లో 2 చోట్ల, నల్గొండలో 2 చోట్ల, అనంతపూర్లో సోదాలు జరిపారు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని తన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏన్కూరు ఎంపీపీ వరలక్ష్మి ఆరోపించారు. నాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని తన పేరుతో 6 ఎకరాల భూమి ఉందని, నాచారం గ్రామానికి చెందిన వాంకుడోతో రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు కలిసి తనకు చెందిన భూమి నుంచి 2 ఎకరాల భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని ఆక్రమించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఏన్కూరు ఎస్ఐ పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు. అధికార పార్టీ నాయకులు కొంతమంది భూ కబ్జా చేసిన వారికి వత్తాసు పలుకుతూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్నా కూడా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తన భూమిని ఆక్రమించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో గల జిన్నారం నర్సరీ పార్కును జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గంగిరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ప్రతి మండలానికి ఒక నర్సరీ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 87 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించగా 63 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణరావు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. నర్సరీలు ఉన్నాయి. అంటే మనకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకు నర్సరీ ఉండాలనే ఉద్దేశంతో అన్ని 280 పంచాయతీలలో 280 నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దాంతోపాటుగా మనకు అటవీ శాఖ ద్వారా కూడా ఒక మండలంకు పెంచుకున్న దాదాపు 10 నర్సరీలు మనకు అటవీ శాఖ ద్వారా ఉన్నాయి. అది కూడా ఈజీ సపోర్ట్ ప్లస్ డిపార్ట్మెంటల్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో ముఖ్యంగా మాకు మ్యాండేట్స్ ఏంటంటే ఫారెస్ట్ స్పీసీస్ ప్లస్ రెవెన్యూ స్పీసీస్. ఇప్పుడు మీరు మన జిల్లాలో 10 నర్సరీలలో అటవీ శాఖ ద్వారా నర్సరీలకు పోయిన సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం మళ్ళీ టార్గెట్తో అటవీ శాఖలు మొత్తం పెంచుకుంటున్నాయి. తర్వాత అంతేకాకుండా ఈజీఎస్ ద్వారా ఏవైతే లెఫ్ట్ కాకుండా మనకు జిల్లాలో పంచాయతీలకు ఇవ్వడానికి కానీ లేకుండా రోడ్లు కూడా పెట్టుకోవడానికి కానీ మా వంతు పెట్టుకుని మేము చేస్తున్నాం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 87 లక్షల టార్గెట్ ఉన్నప్పుడు దాదాపు 63 లక్షల వరకు ఆన్లైన్ అచీవ్ అంటే అన్ని శాఖలలో ఇది ఉన్న టార్గెట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ప్లాంటింగ్ అనేది చాలా బాగా చేశారు. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేడం గారు పర్సనల్గా ఎక్కువ పెట్టాలి, ఎక్కువ చేయాలని సొంత అధికారులు మరియు జిల్లాధికారులు కలిసికట్టుగా గ్రేటర్ వరంగల్ జిల్లా 1వ డివిజన్ ఆరేపల్లి నగరంలోని ప్రతి వీధిలోనూ రోడ్డు లేక ప్రజలు అవస్థలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గతంలో 20 లక్షల రూపాయల రోడ్డు శాంక్షన్ అయ్యిందని, ఆ నిధులతో త్వరలోనే రోడ్లేస్తామని కార్పొరేటర్ పూజలు పునస్కారాలు చేసి కొబ్బరికాయలు కొట్టి మరీ వెళ్లారు తప్ప రోడ్లు వేయించిన పాపాన పోలేదని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ తిరుపతి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వర్షాలు పడితే నీరు నిలిచిపోయి రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోందని
ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి, నాగవెల్లి ఉపేందర్, శ్రీనివాస్, కృష్ణ స్థానికులు పాల్గొన్నారు. రోడ్డు మంచిగా లేదు, దిగబడుతుంది. అంతా వాన కొట్టి మోకాల మట్టి నీళ్ళు వస్తాయి. సారు ఎట్లా నడవాలి, ఎట్లా చేయాలని ఈ దారి నుంచి నా బాట నడవలేదు. ఇన్ని రోజుల కాంచని ఎవ్వరు పట్టించుకున్న వాళ్ళే లేరు. కొబ్బరికాయలు కొట్టిండ్రు, మళ్ళీ ఎవరు ఈ దారి చూసిన వాళ్ళే లేరు. వంగబడి కొంచెం పురాగాండం అయిపోతుంది. సందు లేకుండా ఉన్నది బాట. యాక్షన్ లేదు. 2 సార్లు పోతే పోస్తా అన్నాడు. ఆల్రెడీ రోడ్డు కూడా శాంక్షన్ అయిందని చెప్పిండు. రోడ్డు శాంక్షన్ అయినా వేరే రోడ్లు పోస్తున్నారు, ఈ రోడ్డు పోయట్లేదు. ఆ వాటర్ చూస్తున్నారు మీరు. ఆ వాటర్లోకి వెళ్ళిపోతే దురదలు వస్తున్నాయి. కాళ్ళు కూడా మొత్తం చెడి అలాకి మొత్తం దద్దులు వస్తున్నాయి. దూపితే ఘోరం అంటే ఘోరం వస్తుంది. అలాకి వెళ్ళి పోవాలంటేనే గలీజ్ అంటే గలీజ్ ఉంది. బర్రెలు పోడుతున్నాయి, ఎడ్లు పోడుతున్నాయి. ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి. వర్షం కొడితే వాటర్ మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి. ఎన్నిసార్లు పోయినా రెస్పాన్స్ లేదు, ఎటువంటి రియాక్షన్ లేదు, యాక్షన్ లేదు. సార్ టెండర్ అయింది, రీటెండర్ అయింది, కొబ్బరికాయలు కొడుతున్నారు, పోతున్నారు. అడుగుతున్నా కూడా అడిగినా కొద్దీ పోస్తాం అంటున్నారు, పోయట్లేదు, ఏం చేయట్లేదు. డ్రైనేజ్ లేదు. 20 రూపాయల కొబ్బరికాయ వరకు 20 లక్షల కాంట్రాక్ట్. మరి ఏం చేస్తున్నారు, ఏం కొత్త తెలుస్తలేదు. ఎన్నిసార్లు అయినా కూడా పోస్తాం అంటున్నారు, కానీ ఏళ్ళు గడుస్తుంది, పోయట్లేదు, రావట్లేదు, ఏం చేయట్లేదు. ఎక్కడ ఇచ్చిన గొంగడ ఎక్కడనే ఉన్నాయి, ఖతం అయిపోయింది. ఇక్కడ ఎవ్వరికి ఏం పట్టి ఇప్పుడు ఓట్ల కొరకు వస్తారు సార్, ఓట్ల కొరకు మాత్రం వస్తారు. ఏమైనా పనుల కొరకు అడిగితే మాత్రం చూస్తూ ఉంటారు. మాత్రం 2 సార్లు వచ్చి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు మేము వాళ్ళు దాని కొరకు వస్తారు. వచ్చినప్పుడు చెప్తాం. శ్రీనివాస్ అండి, 1 డివిజన్ ఆరేపల్లె. వీరభిక్షపతి కానీ మన ఆరు రమేష్ గారు కానీ 2-3 సార్లు ఆరు రమేష్ కూడా ఆరేపల్లె విలేజ్కి వచ్చినప్పుడు కూడా 2 సార్లు కారు కట్టం వెళ్ళినా ఒకసారి గల్లీ చూసుకోండి. ఈ రోడ్డు అయితే వర్షాకాలంలో 2-3 సార్లు ఆరు రమేష్ వచ్చినా కూడా అసలు పట్టించుకోవడం లేదు. కార్పొరేటర్ ఉన్నాడు వీరభిక్షపతి, ఆయన కలవండి, ఆయన కలుస్తాడు. వీరభిక్షపతి కూడా చాలా సార్లు చెప్పాను, వీరభిక్షపతి కూడా పట్టించుకోవడం లేదు. కొబ్బరికాయలు కొడతారు, పోతారు, అంతే తప్ప కానీ ఏమంటారు చూసినావా, వస్తుంది పోతుంది అన్నట్టుగా ఓరామ లెక్క చేస్తున్నారు తప్ప కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్, మున్సిపాలిటీ ఎలక్షన్ కొరకు ఇప్పుడు ఏ విధంగా ఓట్ల కొరకు డివిజన్లుగా లేదా విలేజ్గా వాడవాడగా ఎట్లా తిరుగుతున్నారో ఈ వాడ కూడా ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు. కార్పొరేటర్ రాలేదు, ఎమ్మెల్యే కూడా రాలేదు. 20 రూపాయల కొబ్బరికాయ కొట్టి 20 లక్షల. 1వ డివిజన్ ఆరపల్లెలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలంలో ఈరోజు చూస్తున్న రోడ్డు పరిస్థితి ఏంటంటే బర్రెలు పండుకొని అవి తలకాయ వరకు వచ్చేంత నీళ్లు ఉన్నాయి ఈ రోడ్డుకు. అంటే అంత రోడ్డత్తుపాదంగా ఉన్న ఈ ప్రదేశానికి ఇంతవరకు కార్పొరేటర్ కానీ వీరభిక్షపతి గారు సందర్శించకపోవడం సిగ్గుసేటు. ఎందుకంటే ప్రజలకు ఓట్ బ్యాంక్ కోసానికే ప్రజలు ఉన్నారనుకుని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల కోసానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తలేదని ఆరు రమేష్ గారు ఈ గల్లీకి 2 సార్లు కొబ్బరికాయ కొట్టారు. అయ్యా ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం 300 కోట్లు అభివృద్ధి పనుల కింద వస్తుంది. మరి డివిజన్ 1వ డివిజన్గా చెప్పుకొని గ్రేటర్గా. కర్నూలు జిల్లా పత్తికొండలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని మట్టి మిద్దెలు కూలిపోతున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ కొండగిరే ప్రాంతంలో కురవ వెంకటరాముడు తన 2 ఎద్దులను ఇంట్లో కట్టివేసి బయటకొచ్చాడు. కొద్దిసేపటికే మట్టి మిద్దె ఉన్నట్టుండి కూలిపోయింది. ఇంట్లో ఉన్న 2 ఎద్దులు శిథిలాల కింద ఇరుక్కుపోయాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు 2 గంటలు కష్టపడి ఎద్దులను బయటకు తీశారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో బీజేపీ నాయకులు రంగాగౌడ్, టీడీపీ నాయకులు సాంబశివరెడ్డి, అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ కరువైందన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో గుత్తి రహదారిలో వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఏం సార్ ఏం చెప్పేది లేదు సార్. విగ్రహం ఏంటి సార్? విగ్రహం వెళ్తుందే సార్. విగ్రహం ఇక్కడి నుంచి వస్తుంది. దౌర్జన్యం చేస్తున్న పోలీసులు వెంటనే దౌర్జన్యం చేస్తున్న పోలీసులు వెంటనే అరికట్టాలి. దౌర్జన్యం చేస్తున్న పోలీసులు వెంటనే అరికట్టాలి. హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్న నిర్మల్ జిల్లా ముధోల్ కొల్లిగల్లీకి చెందిన అశోక్ మృతదేహం స్వగృహానికి చేరుకుంది. అశోక్ 2 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. గత నెల 31న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు విషయాన్ని అతని తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ నెల 9న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కేటీఆర్ను కలిసి మృతదేహాన్ని స్వగృహానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరగా మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడారు. దీంతో 20 రోజుల్లో మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ నిజాంపేటలో గల గురుకృప సేవాపీఠం వారి బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర గ్రామాల్లో కరోనా నివారణార్థం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, పుష్పాభిషేకం, రుద్రహోమం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. नामते नमः हनुमते नमते नमः भाग्यने सेना नामते नमः निचगने सदस्करा नमते नमः मौजले नमते नमः निचरे प्रजरायारण्य नमते नमः सुगामि भक्ति भाग सतोष नामते नमः सुमध्यान तेंजर भक्तदान नमः स्तेजने प्रजराय गुणदान नमते नमः धन्यवाद भेचवान नमः आतनवाने भे प्रदाने भेचवान नमः आइच्छभ्य भेचवान नमः आसने भेचयाने भेचवान नमः सब भेजाग भेचवान नमः चित्त भेजाग भेचवान स्वभाव भेचवान नमः बृहस्पति भेचवान नमः अग्नेभ्यो विद्यन्ते भेचवान नमः ओना भित्रवते भेचवान नमः विद्यभ्यो विद्यपति भेचवान नमः कराते नमः भेचवान नमः विरपेभ्यो सुरपे भेचवान वरवार जन्म श्रीमानदा देवदेव देव रुद्रपुष्पा रुद्राय नमः सेवे मृत्युवे स्वाहा प्राणानां ग्रन्थिरसुद्रमा विचान्द्राय मेरा मूर्धाय विष्णु मृत्युवे अज्ञा विष्णु सहकुटुम्बस्यायुर्वर्धता सर చెప్పండి మమ సహకుటుంబస్య సర్వ అపమృత్యుః నశ్యతు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పర్యటించిన స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జడ్చర్ల మండలం కవేరమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి చెత్త సేకరణకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం జడ్చర్ల పాత బజార్ హనుమాన్ దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడ్చర్ల ఎంపీడీఓ కార్యాలయంలో 129 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జడ్చర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జడ్చర్ల డిగ్రీ కాలేజీలో కేసీఆర్ ఆర్బోరేటర్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆర్బోరేటర్ అంటే దీన్ని కేసీఆర్ ఆర్బోరేటర్గా నామకరణం చేయడం జరిగింది. మరి ఏదైతే ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ లేకుంటే మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఆలోచించిన విధంగా ఎప్పుడో అశోకుడు చెట్లు నాటనే ఇప్పటికూ చరిత్రలు చదువుతాం, పుస్తకాలు చదువుతాం. మరి అంతకంటే కూడా ఘనంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి గత 6 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని మొత్తం సస్యామ చేయాలి, పచ్చగా చేయాలనే ఉద్దేశంతో ఈ హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మొదట 1-2 సంవత్సరాలు కొంత ప్రజలకు అవగాహన లేకున్నా రాను రాను ప్రజలకందరికీ అర్థమైంది, అవగాహన వచ్చింది. మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కళాశాలలు కానీ పాఠశాలలు కూడా మరి అవసరకులైన ప్రిన్సిపల్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు పాల్గొనడం జరుగుతూ ఉంది. దీంతో ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తూ ఉంది. మనం ఏ రోడ్ ఎంబడి పోయినా రోడ్డు పక్కన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఏ కాలేజీ పోయినా, ఏ స్కూల్ పోయినా, ఏ ఏరియా పోయినా, ఏ ఊర్లో పోయినా మరి అన్నీ కూడా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రతి గ్రామాల్లో నర్సరీ అనేది దేశంలో ఎక్కడ లేదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గ్రాడ్యుయేట్స్ ఓటర్లు పేరు నమోదు చేసుకోవాలని, 3 సంవత్సరాల క్రితం 2017లో డిగ్రీ పాస్ అయిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. తుంగతుర్తి మండలంలో డిగ్రీ పాస్ అయిన వారందరికీ అవగాహన కల్పిస్తూ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వెంపటి గ్రామ శాఖ ఇక్కడి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనం అన్ని గ్రామాల్లో తిరిగి పట్టభద్రులను వారి యొక్క ఓటు నమోదు కోసం వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వెంపటి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామంలో 2017 కంటే ముందు ఎవరైతే డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో వారి యొక్క వివరాలు సేకరించి మండల పార్టీకి పంపిస్తే అక్కడి నుంచి మేము ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వివరాలన్నీ పంపించి వారి ఓటు నమోదుకు చేస్తాం. కాబట్టి మన అనుకున్న ప్రతి ఒక్క కార్యకర్త యొక్క ఓటును, డిగ్రీ పాస్ అయిన కార్యకర్త యొక్క ఓటును సేకరించవలసిందిగా వెంపటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పట్టభద్రులుగా మీ ఓటును నమోదు చేసుకొని మీరందరూ సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతు కుటుంబాల నుంచి వస్తున్నటువంటి వారు పీజీలు, డిగ్రీలు చేసి మీ కుటుంబాల సేవలు చేస్తూ ఉన్నటువంటి మీరందరూ కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రైతన్నల కోసం చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటును వినియోగించుకొని ఎమ్మెల్సీ గెలుపు కోసం ఉపయోగపడాలని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి కోరుకుంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు.
రైతాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విన్నపం. మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లతో ర్యాలీ జరిపిన రైతులు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన అన్నదాతలు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు. 50 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లు ఆరోపణలు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో రెచ్చిపోతున్న భూ బకాసురులు. తన భూమిని ఆక్రమించుకున్నారని ఏన్కూరు ఎంపీపీ ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.